రైతులు అడుగుతున్నారు రైతు భరోసా రేపు పడతాయా లేకపోతే రేపు పడకపోతే దేత్తడి పోచమ్మ గుడి అంటున్నారన్నమాట. ఇక గట్లనే ఉన్నది చూస్తా. ఏం తక్కువ రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా డబ్బులు అనేవి మరి పడుతున్నాయా. రేపు ఆదివారం అవుతుందన్నమాట. రేపు సండే మరి బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మరి వీళ్ళు ఎట్లా చూసుకుంటారు. మరి ప్రభుత్వం ఏమో విడుదల చేస్తామని చెప్పిందన్నమాట. సో మరి రేపు ఆదివారం మరి మీకు ఎట్లా తెలుస్తుంది అని అయితే మరి ప్రభుత్వం అక్కడ మనకి ఏం చెప్పిందంటే రేపు ఆదివారం రేపు బ్యాంకులకు సెలవులు ఉంటాయి అన్నమాట. సో అందరికీ కూడా ఎల్లుండి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుందని అయితే తెలియజేశారు. సో రైతన్నలందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మరి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది రైతు భరోసా ఇప్పుడే పడతాయా అంటే ఎట్టకేలకు పడతాయి అన్నమాట. సో పడకపోతే ఈసారి మామూలుగా ఉండదు. దేత్తడి పోచమ్మ గుడి అవుతుంది అన్నమాట. ఏం తక్కువ రైతన్నలందరూ కూడా తెలంగాణ ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఇప్పటికే రైతన్నలందరూ కూడా గత 5-6 నెలల నుంచి ఎదురు చూస్తున్న పథకం అన్నమాట. సో డబ్బులకు సంబంధించి ప్రభుత్వం ఇదేం కొత్త పథకం ఏం కాదు. యాసంగి పంట ఈ పెట్టుబడి సాయం అనేది ఇప్పటివరకు అయితే రిలీజ్ అయితే నిధులు విడుదల చేయలేదన్నమాట. ఏది పంట పొలాలు కోతకు వచ్చినాయి. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే కోతకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పటివరకు అయితే పంట పెట్టుబడి సాయం రైతుకైతే అందించలేదన్నమాట. ఇప్పుడే చూసుకున్నట్టయితే పొలాలు కూడా ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే కోతకైతే వచ్చినాయి అన్నమాట. ఇవి నాట్లు వేసినప్పుడు ఇస్తారు ఎకరాకు 6,000 రూపాయలు మందు బత్తలకు అవి యూజ్ చేసుకోరని ఇస్తారు అనమాట. డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటి వరకు లేదు. ఇప్పుడైతే జపం చేసినట్టే ఫలం అయితే అందించినట్టే తెలుస్తుందన్నమాట. సో మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పను, బ్యాడ్ న్యూస్ అయితే చెప్పను. పడతాయో ఖచ్చితంగానైతే ఈసారి అయితే 100% అయితే పడతాయి అన్నమాట. ఎట్టకేళ్ళకైతే మనం అందరు కూడా ఎదురు చూడడం అనేది జరిగింది. సో అందరికీ కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో రేపు ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్టయితే రైతులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. రేపు ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. సో మీ ఖాతాలో పడలేదో రేపు టింగు టకీ అని అయితే పడతాయని అయితే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత అయితే ఇస్తుందన్నమాట. మరి రైతులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇటీవల చూసుకున్నట్టయితే మరి 1వ విడత నిధులకు సంబంధించి అన్నమాట. ఈ 1వ విడత నిధులు అంటే దాదాపు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. 10 ఎకరాలు అంటే ఎకరం గల రైతులందరికీ కూడా అంటే ఇప్పుడు ఎకరం గల అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అంటే 6,000 రూపాయలు అయితే మీ బ్యాంక్ అకౌంట్లోనైతే ఖచ్చితంగా జమ అవుతాయని అయితే ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇటీవల చూసుకున్నట్టయితే ప్రభుత్వంపై చాలా విమర్శలు ఉన్నాయన్నమాట. ఏం పీకిస్తారా ఎట్లా అని అయితే మాట్లాడే. సో ఇట్లకైతే ప్రభుత్వం అయితే ఇటుకేలకైతే ఇక దిగచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. రైతుల కోసం మన ప్రభుత్వం అయితే ఇటీవల తెలియజేయడం అయితే జరిగింది. మరి రైతు భరోసా అనేది ఇప్పటివరకు ఇంత ఆలస్యం చేసుడు అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు చాలా అంటే చాలా ఇది ఒక దౌర్జన్యం అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం ఎట్టకేలకైతే పంట కోసే టైంకి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు.